గుంటూరు జిల్లాలో అడిగొప్పల అనే ఊర్లో చాలా మందికి తెలియని ఒక రహస్యమైన ఒక గుడి ఉందన్నమాట. రహస్యం అని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఒక గుడి ఉందని, అది చాలా పవర్ఫుల్ అని, అక్కడికి వెళితే 100 మందికి వాళ్ళు కోరుకున్న కోరికల్లో న్యాయం ఉంటే అవన్నీ నెరవేరుతున్నాయి అన్నమాట. ఒకసారి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా 2-3 సార్లు మళ్ళీ తిరిగి వెళ్తారు. ఫస్ట్ ఒకసారి వెళ్ళినప్పుడు మొక్కుంటారు, తర్వాత ఆ మొక్కు తీర్చడానికి వెళ్తారు. అలాగే ఇంకా లిస్ట్ పెరుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కోరికలు న్యాయమైనవైతే, కర్మఫలాలు పూర్తి అయితే ఖచ్చితంగా కూడా కోరికలు నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. మాది ఇక్కడే ఈ ఊర్లోనే ఉంటాం మేము. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? ఊహా తెలిసినప్పటి నుంచి. మాది అసలు పిడుగురల్లా. 7-8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము. అక్కడి నుంచి అమ్మవారిని అప్పుడైతే ఇంత డెవలప్ లేదు, గుడి కూడా ఎక్కడో రాళ్ళకొట్టలాగా ఉండేది. అప్పటి నుంచి జనం రావటం మొదలైంది. కానీ ఈ 20 సంవత్సరాల్లో అమ్మవారి దగ్గర బాగా ఫేమస్ అయింది ఏంటంటే, అమ్మవారికి కోరుకున్న కోరికలన్నీ తీర్చే తల్లిగా ఆమె పేరుగాంచారు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని ఇచ్చిద్ది. ఏమన్నా సమస్యలు ఉన్న వాళ్ళు వస్తే ఆ సమస్య తీరి మళ్ళీ వచ్చి అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ బాగా వేటలకు వస్తారు, కోళ్ళు కోస్తారు, పాలు పొంగిస్తారు, అమ్మవారిని బాగా దర్శనం చేసుకుంటారు. సండే రోజు అయితే జనం బాగా వస్తారండి. ఒక తిరణాలలాగా ఉంటది. విడిగా గురువారం శుక్రవారం ఒక రకంగా వస్తారు. అమ్మవారి సాయం చేయబట్టి ఇంత జనం వచ్చారు. అంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళకి భోజనాలు వస్తే భోజనాలు వచ్చేసి ఆ సండే రోజు ఒక్క రోజే భజన ఉంటదండి. సాయంత్రం 7:30 నుంచి 12 గంటల వరకు. ఈ లోపు భజనకున్న జనానికి మాత్రం భోజనాలు ఉంటాయి. ఉదయం అయితే ఏమి ఉండవు. విడి రోజుల్లో అసలు భోజనాలు ఏమి ఉండవు. వాళ్ళు మామూలు పొంగలు చేసుకోవడం, వచ్చిన జనాలకు వాళ్ళు ఏర్పాటు చేసుకునే తప్ప ఇక్కడ ఏమి ఉండవు. రోజు రోజుకి బాగా జనం పెరుగుతున్నారండి. మరి నిన్న ఆదివారం అయితే అసలు తిరణాల్లో కూడా ఇంకా ఎక్కువ తిరణాల జనం వచ్చినంత మంది వచ్చారు. అమ్మవారి గురించి నేను మొక్కలు చెప్పగలుగుతారా? అమ్మవారు అంటే ఆమెకి శాపం వల్ల ఆమె ఇక్కడ వెలిసింది కాబట్టి. శ్రీలక్ష్మి అమ్మవారి మహత్యం ఎంత గొప్పదంటే, మీరు అక్కడ దర్శించుకున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎవరినైనా అడగండి. అమ్మే వాళ్ళని కానీ, టెంకాయలు కానీ, పూజా సామాగ్రి అమ్మే వాళ్ళని కానీ, గుడి లోపల ఉన్న భక్తులను కానీ, అక్కడ ఉన్న పూజాలను కానీ ఎవరినైనా అడగండి, వాళ్ళు ఎంత ధీమాగా చెప్తారో. ఏమో తెలియదండి, ఇదే ఫస్ట్ టైం మేము రావటం అని చెప్పరు. మీకు అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. కానీ అక్కడికి వెళ్తే మాత్రం చాలా మంది కోరికలు అయితే తీరుతున్నాయని ప్రగాఢ విశ్వాసంగా నమ్ముతున్నారు. భక్తుల మాటల్లోనే ఒకసారి మనం విందాం. ఫస్ట్ నమ్మాలి అమ్మవారిని, నమ్మితేనే మనం అనుకునే జరిగేది. మీ అనుభవం కానీ, మీ ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళ అనుభవం కానీ ఏదైనా చెప్తారా? మాకు తెలియదు అక్క. మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉంటాం. మేము ఏదనుకున్నా జరిగింది, ఏమనుకున్నా జరిగింది. 30-40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు మా మావయ్య వాళ్ళ దగ్గర నుంచి. నేను వచ్చి 15 ఇయర్స్. మేము అనుకునేవన్నీ జరుగుతాయి. మేము ఏదనుకున్నా 15 సంవత్సరాలు. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? పొలం పనులు. అమ్మవారు నడిచి వెళ్ళిన ఊరు ఇదేనా? నడిచిన ఊరు ఇదేనా? ఇంకొంచెం దూరం వెళ్ళాలా? అవతల ఓబులేసిన పళ్ళు అంటారు, ఆడిపోపల అవతల. అమ్మవారు అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చారు. అయ్యో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జరుగుతాయి అమ్మవారు. ఏమనుకున్నా జరుగుతాయి. ఫస్ట్ నమ్మితే, ఫస్ట్ అమ్మవారిని నమ్మి ఏదనుకున్నా జరుగుతాయి. లెగిస్తే అమ్మవారి దగ్గరే ఉండేది. ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళేది లేదు. వెళ్ళినా అమ్మవారి ఫస్ట్, తర్వాతే ఎవరైనా. అంతే. అక్కడ అమ్మవారి చరిత్ర వింటే తప్పకుండా షాక్ అవ్వాల్సిందే. కథ వృత్తాంతం ఏంటంటే, పార్వతీదేవి శ్రీలక్ష్మి అమ్మవారుగా ఎందుకు జన్మించిందో మీకు తెలియాలి. శ్రీలక్ష్మి అమ్మవారిని సంతానంతో పాటు సకల సంపదలను ఇచ్చే తల్లిగా ఇక్కడ కొలుస్తారు. మరి పార్వతీదేవి శాపానికి గురై శ్రీలక్ష్మి అమ్మవారుగా ఎందుకు జన్మించింది, ఈ ఆలయం ఇక్కడ ఎందుకు వెలిసింది అనే విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామం నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం పేరులో శ్రీలక్ష్మి అని ఉన్న పార్వతీదేవి అంశగా భావిస్తారు ఈ దేవతను. ఇక ఆలయ పురాణం విషయానికి వస్తే, పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా ప్రమదగణాలు నాట్యం చేస్తున్నాయి. నందీశ్వరుని నాట్యం చూసిన పార్వతీదేవి పగలబడి నవ్వింది. అందుకు కోపంతో శిలాదుడు పార్వతీదేవితో, తల్లి, ఎందుకు నా పుత్రుడి నాట్యం చూసి హేళనగా నవ్వుతున్నావు అని ప్రశ్నించగా, దానికి బదులుగా పార్వతీదేవి, లయబద్ధం లేని నాట్యం వింత రూపంతో చేసే ఈ నాట్యం చూసి నవ్వు వచ్చింది శిలాదుడా.
అసలు ఈ 4 కాళ్ళతో ఉన్న ఈ వింత ఆకారంను గర్భాన మోసిన నీ భార్య మనిషేనా అంటూ నవ్వుతూ అడిగింది. దానికి పట్టరాని కోపంతో శిలాదుడు పరమశివుని భార్యవన్న గర్వంతో మునీశ్వరులను వారి భార్యలను అవమానిస్తున్నావా? భూలోకంలో పరమ నిష్ఠాగరిష్ఠుడు శివుని అనునిత్యం కొలిచే యాగంటి అను కమ్మవారి కులంలో జన్మిస్తావు. మరియు నీకన్నా ముందే కైలాసంలో కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది. అనునిత్యం ఆ కామధేనువును కొలువుము. ఆ గోవు పంచకం వలన నీకు మాయాగర్భం వస్తుంది. నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు అని పలుకుతూ మీ మానవ రూపం అంతంతో శాప విముక్తి కలుగుతుందని చెప్పాను. ఇదంతా చూస్తున్న శివుడు నోరెత్తకుండా మౌనంగా ఉండటం గ్రహించి, పార్వతీదేవి, ఏమిటి స్వామి, ఇంత జరుగుతున్నా మీరు నోరు మెదపకుండా అలా ఉన్నారు? నందీశ్వరుడు నా కుమారుడు లాంటివాడు. అతన్ని చూసి నేను నవ్వటం ఏమిటి? ఈ శాపం ఏమిటి అని ప్రశ్నించింది. దానికి బదులుగా పరమశివుడు మరిచితివా పార్వతి, గజాసుర మరణం తర్వాత నందీశ్వరుడు నీ గర్భాన జన్మించాలని వరం కోరగా నువ్వు వరం ప్రసాదించావు. ఇప్పుడు జరిగినదంతా విష్ణుమాయ. లోక కళ్యాణం కోసం నువ్వు భూమిపై అవతరించవలసిన సమయం ఆసన్నమైనది, దిగులు చెందకు అని వారించాడు. పార్వతీదేవి నిదానంపాడులో ఉన్న యాగంటి రామయ్య, సుగుణమ్మ దంపతులకు జన్మించింది. ఆమెకు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. ఆయనకు 4 మగ సంతానం ఉన్నారు. మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య, లింగయ్యలు. ప్రతిరోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి 3 ప్రదక్షిణలు చేసి కామధేనువు గోపంచకంను స్వీకరించేది. ఇలా 12 సంవత్సరాల వరకు అనునిత్యం చేసేది. ఒకరోజు ఒక ఆంబోతు రామయ్య గోశాలపై పడి కామధేనువుతో బలవంతంగా క్రీడించింది. అదే రోజు కూడా శ్రీలక్ష్మి రోజులాగా గోశాలకు వెళ్లి కామధేనువుకు నమస్కరించి గోపంచకం స్వీకరించగా ఆంబోతు వీర్య కణాలతో ఉన్న నీరు శ్రీలక్ష్మి గర్భంలోకి వెళ్లి గర్భం దాల్చేలా చేసింది. అప్పుడు శ్రీలక్ష్మి రజస్వల కూడా కాలేదు. కానీ ముని శాపం వలన గర్భం దాల్చింది శ్రీలక్ష్మి. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను, వారి ఇంటి వారిని చాలా అవమానించారు. దానితో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పంపించి ఆమెకి నిప్పు పెట్టాలి అని నిర్ణయించి తమ తల్లిదండ్రుల ఇంట లేని సమయంలో ఒక ఆదివారం రోజు ఆమెతో పొలంకు మధ్యాహ్నం భోజనం తీసుకురమ్మని చెప్పారు. అన్నలలో చిన్న అన్న అయిన లింగయ్య తన అన్నల మాటల ద్వారా చెల్లిని అంతం చేయుచున్నారని అర్థమయ్యి, అన్నల్లారా, శ్రీలక్ష్మికి గర్భం దైవలీల, ఆమెను ఏం చేయవద్దు అని ఎంతగానో బ్రతిమలాడాడు. కానీ మిగతా అన్నలు అతని మాటలు వినలేదు. అన్నలు బలవంతంగా శ్రీలక్ష్మిని అగ్నికి ఆహుతి చేశారు. ఇదంతా మధ్యాహ్నం పూట జరిగిన విషయం. 12 గంటల మిట్ట మధ్యాహ్నం సమయంలో శ్రీలక్ష్మి అమ్మవారు, ఓ గ్రామ ప్రజల్లారా, నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను. వారికి విషయం తెలియక దహనం చేశారు. ఆదివారం నన్ను దహనం చేశారు కావున ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమతో పూజించండి. నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశనమయ్యి ఒక్క లింగయ్య వంశం మాత్రమే వర్ధిల్లుతుంది అని చెప్పి నాకు ఎటువంటి రూపం కల్పించరాదని, నన్ను మండు టెండలో అగ్నికి దహనం చేసినందున నాకు ఆలయం కట్టవద్దని, నన్ను ఎండలో ఉండి భక్తులు దర్శించుకోవాలని షరతు పెట్టింది. జయ జయ లక్ష్మి, నిదానం పాటి శ్రీలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తాను అని చెప్పి వరం ఇచ్చింది. భక్తులు అమ్మవారిని దర్శించి భక్తితో ప్రార్థించి మొక్కుకుంటే కోరిన కోరికలు అన్నీ తీరుతున్నాయి. ఇక్కడ ఈ విషయం ఆ నోట ఈ నోట పాకి ఒకప్పుడు సాధారణ రద్దీ ఉండే ఈ అమ్మ ఆలయం ప్రస్తుతం ఆదివారం వేలల్లో సంఖ్యల్లో ఇక్కడికి భక్తులు అతి రద్దీగా రావటం మొదలుపెట్టారు. ఇటువంటి మహిమ కలిగిన దేవత పల్నాడు ప్రాంతంలో వెలవటం గుంటూరు వారి అదృష్టం. అయితే మీరు తప్పకుండా ఒక్కసారి దర్శించవలసిన ఎంతో మహత్కరమైన దేవాలయం ఇది. తప్పక వెళ్ళి రండి. వెళ్ళి వచ్చి ఒకవేళ మీరు గనక వెళ్తే మీ అనుభవాల్ని కమెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే 10 మందికి మీరు కూడా మంచి చేసిన వాళ్ళు, మంచి పంచిన వారు అవుతారు. ఇంకొక మంచి వీడియో మీకోసం ఛానల్లో వేచి ఉంది, చూడగలుగుతారు. నమస్తే.